హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. సెషన్లో నీట్ యూజీ 2024 రాసినటువంటి విద్యార్థులు ఏపీ స్టేట్ సంబంధించి ఒక్కో ఎంబీబీఎస్ సీట్కు 4 పోటీ పడుతున్నారు. ఇది ఏంటంటే కన్వీనర్ కోటా సీట్లకు రాష్ట్రంలో 3856 కన్వీనర్ కోటా సీట్లు ఉండగా వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొత్తం ఈ సీట్లకు గాను మొత్తం 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో అమరావతి రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. కన్వీనర్ కోటాలో మొత్తం 3,856 సీట్లు ఉండగా వీటికి 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో సీటుకు దాదాపు 4 విద్యార్థులు పోటీ పడుతున్నారు. యాజమాన్య కోటా ఏఐక్యూ సీట్లకు మేనేజ్మెంట్ కోటా సీట్లకు కూడా గతంతో పోలిస్తే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత విద్యా సంవత్సరంలో ఎంక్యూ సీట్లకు 3,500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఈసారి ఇప్పటి వరకు 4,136 మంది నమోదు చేసుకున్నారు. సీట్ వస్తుందో లేదో. నీట్ యూజీలో మంచి స్కోర్ సాధించినటువంటి వారికి అఖిల భారత స్థాయిలో ర్యాంకులు పెరిగిపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన నెలకొంది. మంచి స్కోర్ సాధించినప్పటికీ ఎంబీబీఎస్ సీటు వస్తుందో లేదో అనే సందేహం చాలామందిని వెంటాడుతోంది. మరోవైపు తెలంగాణ విద్యార్థులకు 15% కోటా రద్దు, స్థానికతపై తీసుకున్న నిర్ణయం, స్కోర్, ర్యాంకుల తీరు మారడంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కళాశాలలో వారీగా అందుబాటులో ఉన్న సీట్లను రిజర్వేషన్ల వారీగా ప్రకటిస్తే కొంత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కొనసాగుతున్న 2వ విడత పరిశీలన. విద్యార్థుల దరఖాస్తులను 2 విడతల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పరిశీలిస్తారు. అనంతరం మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. ఈ క్రమంలో కన్వీనర్ కోటా దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే తొలి విడత పరిశీలన పూర్తయింది. 2వ విడత కొనసాగుతోంది. ఇది కూడా పూర్తయ్యాక 2-3 రోజుల్లో ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9 నుంచి కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా 16తో గడువు ముగిసింది. భారీగా పెరిగిన కటాఫ్. ఇప్పటికే అఖిల భారత కోటా ఏఐక్యూ తొలి విడత కౌన్సిలింగ్ పూర్తయింది. విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి తొలి విడత కౌన్సిలింగ్లో భారీగా కటాఫ్లు స్కోర్లు పెరిగాయి. దీంతో రాష్ట్ర కోటాలో పోటీ పడుతున్న విద్యార్థులు తాము సాధించిన మార్కులకు సీటు వస్తుందో రాదోననే ఆందోళనలో ఉన్నారు. గతేడాది ఏఐక్యూ తొలి విడత కౌన్సిలింగ్లో అన్రిజర్వ్డ్ విభాగంలో 618 స్కోర్ వరకు సీటు లభించింది. ఈ ఏడాది కటాఫ్ స్కోర్ 42 పెరిగి 660 స్కోర్కు చివరి సీటు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో గతేడాది 613 మార్కులకు సీటు వస్తే ఈసారి 654 మార్కులు వచ్చిన వారికి చివరి సీటు దక్కింది. వాస్తవానికి రాష్ట్రంలో 600 స్కోర్కు పైన చేసిన విద్యార్థుల్లో చాలామంది అఖిల భారత కోటాలో సీట్లు పొందుతుంటారు. దీంతో రాష్ట్ర వాటాల సీట్లలో కొత్త వారికి అవకాశం లభించేది. ఏఐక్యూ కటాఫ్ పెరగడం చూసి రాష్ట్రంలో కూడా ఇవే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక 2023-24 సీట్ల ప్రకారం రాష్ట్ర కోటా కింద ప్రభుత్వ వైద్య కళాశాలలో భర్తీ చేసే ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లు చూద్దాం. ఆంధ్ర వైద్య కళాశాల విశాఖపట్నంలో 212 సీట్లు, గుంటూరు వైద్య కళాశాలలో 213 సీట్లు, రంగరాయ వైద్య కళాశాల కాకినాడలో 213 సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలులో 102 సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాల శ్రీకాకుళంలో 128 సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరంలో 64, ప్రభుత్వ వైద్య కళాశాల రాజమండ్రి 64, ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు 64, ప్రభుత్వ వైద్య కళాశాల మచిలీపట్నం 64, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ 149 సీట్లు, ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల నెల్లూరు 149 సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం 128, కర్నూలు వైద్య కళాశాల 213, ప్రభుత్వ వైద్య కళాశాల కడప 149, ఎస్వి వైద్య కళాశాల తిరుపతి 204, ప్రభుత్వ వైద్య కళాశాల నంద్యాల 64, శ్రీమతి మహిళా వైద్య కళాశాల తిరుపతి 126. సో ఇవి మేనేజ్మెంట్ కోటాలో ఫిలప్ అయ్యే సీట్లు కళాశాలలో వారీగా. అయితే ఇక మనకు ఆల్ ఇండియా కోటా ఏఐక్యూలో ఎంబీబీఎస్ తొలి విడత కౌన్సిలింగ్ కటాఫ్ స్కోర్లు చూద్దాం. ఇక్కడ మనకు ఎల్లో కలర్లో ఉండేటివి 2023, డార్క్ కలర్లో ఉండేటివి 2024.
సో అన్రిజర్వ్డ్ కింద 2023లో 618 మార్కులు, 2024లో 660 మార్కులు గాను ఇది కట్ ఆఫ్లు. ఈడబ్ల్యూఎస్లు 2023లో 613కి కట్ ఆఫ్ కాగా 2024 654 కట్ ఆఫ్ అయింది. ఓబీసీలో 617కి 2023లో కట్ ఆఫ్ కాగా 658 మార్కులతో 2024లో కట్ ఆఫ్ వచ్చింది. అలాగే 2023లో ఎస్సీ వారి కట్ ఆఫ్ 509, 2024లో 575. అలాగే 2023లో ఎస్టీలకు 469 కట్ ఆఫ్ కాగా 544 మార్కులతో 2024లో కట్ ఆఫ్ ఏర్పడింది. ఇది ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్లు. సో దీన్ని బట్టి చూస్తే కట్ ఆఫ్ కొద్దిగా పెరిగింది. కారణం ఏంటంటే మనకు గతంలో డిస్కస్ చేసుకున్నట్టుగానే పేపరు లీకేజ్ వంటి అంశాలు కూడా కావచ్చు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.